వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. గౌతమి సూపర్ బజార్ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న 3 ఫ్లోర్ల నిర్మాణం ఆపకుండా ప్రస్తుత ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుని వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను పార్టీగా చేసి హైకోర్టులో ఇంప్లీడ్ అవుతామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ వైసీపీ అధికారంలో ఉండగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పనిచేస్తే ఎంపీగా ఉన్న నాపై ఇష్టం వచ్చినట్లు అవినీతి ఆరోపణలు గుప్పించారని, అందులో సూపర్ బజార్ స్థలం లీజు విషయంలో 5 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణ చేశారని గుర్తు చేశారు. అప్పుడు అవినీతి ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇప్పుడు నిర్మాణం ఎందుకు ఆపడం లేదని భారత్ నిలదీశారు. వాటిని నిరూపించి వాస్తవాలు ఏమిటో తేల్చాలని సవాల్ చేసినా స్పందించకుండా ఏదేదో మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. 5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చినట్లు అప్పట్లో ఆరోపించి కరపత్రాలు వేసి నానా అల్లరి చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి కూడా నిర్మాణం ఆపడం లేదంటే మరి ఆ ముడుపులు ఎవరికి దక్కినట్లని భరత్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో ప్రధాన కూడల్లో మెయిన్ సెంటర్స్లో ప్రతి చోట కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మార్నింగ్ 10 నుంచి 12 దాకా చల్లటి మజ్జిగ మినరల్ వాటర్తో చేయించి ప్రతి సెంటర్లో కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. గడిచిన 3-4 రోజుల నుంచి కూడా చూస్తే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఈ రోజునేమో మనకి సోవాలమ్మ సెంటర్ రంభావతి థియేటర్కి ఎదురుకుండా వెజిటబుల్ మార్కెట్, అదేవిధంగా గోకవరం బస్ స్టాండ్ దగ్గర, మరి చూస్తే ఆజాద్ చౌక్ దగ్గర, ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాము. రేపు రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, మోరంపూడి సెంటర్, ఖాళీ ఏరియాల్లో కూడా ఈ మజ్జిగ కేంద్రాలు పెట్టి ఉదయం 10 నుంచి 12 దాకా మజ్జిగ పెట్టి దాని తర్వాత నుంచి వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మార్గాని భరత్ ఫౌండేషన్ పేరు మీద ఈ కార్యక్రమం కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది.